మోసపూరిత వాగ్దానాలు ఇస్తూ పాలకులు ప్రజలను మోసం చేస్తున్నారని వామపక్ష నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తక్షణమే నిరుపేదలకు న్యాయం చేయాలని కోరుతూ హనుమకొండ జిల్లా కలెక్టర్ కార్యాలయాన్ని వామపక్ష నాయకులు ముట్టడించారు. ఇల్లు లేని నిరుపేదలకు ఇల్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్న వామపక్ష నాయకులతో మా ప్రతినిధి నరేందర్ ఫేస్ టు ఫేస్. నివేశన స్థలాలు, ఇండ్లకి పట్టాలు కావాలి. నిరుపేదలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ దఫా ఎండలకు మాత్రం ఎవరు జీవించే పరిస్థితి లేదు. కనీసం కిరాయికి ఉందామంటే కిరాయి ధరలు కూడా విపరీతంగా పెంచి బతికే పరిస్థితి లేదు నిరుపేదలని చెప్పేసి ఖచ్చితంగా మాకు నివేశన స్థలాలతో పాటు ఇండ్లు నిర్మించి ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ మీద ఇవాళ వామపక్షాలు సిపిఐ సిపిఎం ఆధ్వర్యం లోపల కలెక్టరేట్ ముట్టడి అనేది జరుగుతోంది. చూస్తున్నాం భారీ సంఖ్యలో ఇక్కడ నిరుపేదలందరూ కూడా నీడ గూడు లేని వాళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చి ఈ ధర్నాలో పాల్గొన్న పరిస్థితి. అన్న చెప్పండి అన్న, ఏంటి దేనికోసం ఈ నిరసన అంతా? ఉమ్మడి వరంగల్ జిల్లా లోపల సిపిఐ సిపిఎం ఈ రెండు పార్టీల ఆధ్వర్యం లోపల గత 15 సంవత్సరాలుగా దాదాపుగా 40,000 కుటుంబాలు ఇల్లు వేసుకొని నివసిస్తూ ఉన్నారు. లాంగ్ పెండింగ్ డిమాండ్ ఉంది. పట్టాలు ఇవ్వాలి, పక్క గృహాలు నిర్మించి ఇవ్వాలని చెప్పి ఇది చాలా రోజులుగా జరుగుతున్నటువంటి పోరాటం. గత ప్రభుత్వం పట్టించుకోలేదు. డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తాం, మీకు పట్టాలు ఎందుకు, పట్టాలు అవసరం లేదు, మేము డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తామని చెప్పారు. మాటలు చెప్పి అవతల పడ్డారు. ఇప్పుడు కొత్త ప్రభుత్వం వచ్చి 2.5 సంవత్సరాలు అయితే ఉన్నది. వీళ్ళు కూడా ఇందిరమ్మ ఇల్లు అని చెప్పి ఊరిస్తూ ఉన్నారు. కానీ మరి పట్టాలు ఇచ్చి ఇల్లు కట్టించేటువంటి కార్యక్రమం తీసుకోవడం లేదు. పైగా ఎవరైతే పేదలు ఇల్లు వేసుకొని ఉంటా ఉన్నారో వాళ్లను ఈ నగర సుందరీకరణ పేరుతోని మరి గుడిసెలు గులగొడతా ఉన్నారు. మొన్ననే చూసినాం హన్మకొండ నగరానికి సంబంధించినటువంటి గోపాలపురం లోపల అక్కడ సుందరీకరణ చేస్తామని చెప్పి దాదాపుగా 200 కుటుంబాలను రోడ్డున పడేసిల్లు. సుందరీకరణకు భారత కమ్యూనిస్ట్ పార్టీ కానీ సిపిఎం కానీ వ్యతిరేకం కాదు. మేము ఒకటే చెప్తా ఉన్నారు, మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే పేదలు ఎవరైతే ఇల్లు వేసుకొని ఉంటున్నారో వాళ్ళకు ఆల్టర్నేట్ చూపించాలి. మీరు వాళ్లకు ప్రత్యామ్నాయం చూపించకుండా వాళ్ళని తీసుకొచ్చి రోడ్డున పడేసి ఈరోజు సుందరీకరణ చేస్తామంటే ఎవరి కోసం సుందరీకరణ చేస్తా ఉన్నారు? మీరు సిపిఐ పార్టీ సహాయ కార్యదర్శిగా ఉన్నారు, మరి మీరు ప్రభుత్వంతో కూడా కలిసి నడుస్తూ ఉన్నారు. మరి ప్రభుత్వం దగ్గర మీరు ఒత్తిడి తీసుకురాలి. సమస్యలు వచ్చినప్పుడు ఖచ్చితంగా మేము ప్రజల వైపే ఉంటాము. ప్రజల సమస్యల పరిష్కారం కోసం పోరాటం చేస్తాము. మా శాసనసభ్యులు కూడా శాసనసభ లోపల ప్రజల సమస్యల మీద గట్టిగా కొట్లాడుతూ ఉన్నాడు. ఈరోజు ఈ పేదలకు పట్టాలు ఇవ్వకపోతే గత ప్రభుత్వానికి ఏ గతి పట్టిందో ఈ ప్రభుత్వానికి అదే గతి పడుతుంది. తస్మాత్ జాగ్రత్త అని చెప్పి ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తూ ఉన్నాం. వెంటనే పట్టాలు ఇవ్వడంతో పాటుగా ఇందిరమ్మ ఇల్లు కట్టుకోవడానికి ప్రతి ఒక్కరికి 5 లక్షల రూపాయల ఆర్థిక సహకారం అందించాలని చెప్పి ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. చెప్పండి, ఒక మహిళా నాయకురాలుగా ఇవాళ మహిళలు ఇండ్లు లేకపోతే కిరాయిలకున్న పరిస్థితుల్లో ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు? అసలు కిరాయిలు రోజు రోజుకు విపరీతంగా పెరిగిపోతున్నాయి. పాపం కూలి రేట్లు కూడా వాళ్ళకు ఉండడం లేదు. ముఖ్యంగా మహిళలు అనేక ఇబ్బందులు పడుతున్నారు. రెంట్లకు పోలేక, పైసలు కట్టలేక. అందుకనే వెంటనే ఇందిరమ్మ ఇండ్లు శాంక్షన్ చేయాలి, నిరుపేదలకు పట్టాలు ఇవ్వాలి, తర్వాత ఉచితంగానే ఇండ్లు ఇవ్వాలి. ఎందుకంటే 5 లక్షలు ముందు పెట్టుకోండి తర్వాత ఇస్తామని అలాంటి స్కీమ్ లేకుండా నిరుపేదలైన అర్హులైన పేదలందరికీ ఇండ్ల పట్టాలు ఇవ్వాలి, ఇండ్ల స్థలాలు ఇవ్వాలి. గోపాల్పూర్ కానీ ఇంకా తర్వాత వేరే ప్రాంతాలలో ఉన్న వాళ్ళని ఇబ్బందులు పెట్టడం సరి అయినది కాదు. ఇబ్బంది పెడితే భారత కమ్యూనిస్ట్ పార్టీ ఊరుకోదు. నిరుపేదలకు తక్షణమే అన్ని సౌకర్యాలతో ఇల్లు వసతి కల్పించాలి. మరి చూస్తున్నాం ప్రభుత్వం అయితే ఇందిరమ్మ ఇండ్లు లక్షల్లో ఇస్తున్నామని చెప్తా ఉన్న పరిస్థితి, మరి ఆ ఇండ్లన్నీ ఎటుపోతున్నాయి? ఇప్పుడు పేరుకు లక్షలలో మాట్లాడడం తప్ప మన ఆచరణ చూస్తే ఉమ్మడి హనుమకొండ జిల్లాలలో చాలా ఫస్ట్ ఫేజ్ ఇందిరమ్మ ఇండ్ల కార్యక్రమం పూర్తి కాలే. ఇంకా సెకండ్ ఫేజ్ వచ్చింది. వాళ్ళు ఇచ్చేది లేదు, కట్టేది లేదు. దాదాపు అనేక సమస్యలు ఉన్నాయి. అది ఆచరణలో అంత ఉపయోగకరంగా లేదు. వాస్తవంగా ఒకవేళ కనుక ప్రభుత్వం చెప్పదలుచుకుంటే ఈ నగరంలో 40,000 కుటుంబాలకు కనుక ఇందిరమ్మ ఇండ్లు కట్టిస్తే ఈ ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది. మేము కూడా గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆ ప్రభుత్వం ప్రజల మీద భారాలేసి ప్రభుత్వాన్ని మోసం చేసింది కాబట్టి ఈ ప్రభుత్వాన్ని ఇంకా అధికారంలో తీసుకొచ్చింది. దాదాపు 2.5 సంవత్సరాలు అవుతుంది. మేము కొన్ని ముఖ్యమైన విషయాలు చెప్పినాం. ఒకటి, ఈ నగరంలో 30,000 కుటుంబాలు హౌస్ హోల్డ్ పేరుతోటి ఒకే ఇంటి నెంబర్ మీద ఆ కాలనీ మొత్తానికి ఇచ్చి ఇంటి పన్ను కలెక్ట్ చేస్తాను కార్పొరేషన్. వాళ్ళందరినీ కాక ఎవరింటి పన్ను వాళ్ళకి ఇస్తే వాళ్ళందరూ హ్యాపీగా బతుకుతారు. రేపు అవసరమైతే ఆ ఇంటి పేరు మీద బ్యాంకులోనో అదో ఇదో చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. అది చేయమంటాను. రెండోది, 2022లో అనేక మంది భూపాకాసులు రియల్ ఎస్టేట్ బ్రోకర్లు ఆక్రమించే భూములలో పేదవాళ్ళు సిపిఐ సిపిఎం కలిసి గుడిసెలు వేసినాం. ఆ గుడిసెలకు పట్టాలు అంటున్నాం. ఒక పక్క రియల్ ఎస్టేట్ బ్రోకర్లు ఆక్రమించే భూములకు రెగ్యులరీ చేస్తాను, కానీ పేదవాళ్ళు నివసించే ప్రాంతాలు మాత్రం నిర్దాక్షిణంగా తీసేస్తాను. అందుకు సాక్ష్యం గోపాలపురమే. మీరు ఇవన్నీ డిమాండ్స్ చేస్తున్నారు, కానీ నెరవేర్చని పరిస్థితుల్లో మీ ఉద్యమ కార్యాచరణ ఎలా ఉండబోతుంది? ఒకవేళ ఈ ప్రభుత్వం కనుక ఈ సమస్యలు పట్టించుకోకపోతే అతి తొందరలో వరంగల్ కార్పొరేషన్ ఎన్నికలు వస్తున్నాయి.
పేద ప్రజల యొక్క సత్తా ఏందో చూపెడతారు. ఖచ్చితంగా ఈ ప్రభుత్వం కనుక ఈ పేదవాళ్ళందరినీ పట్టించుకోకపోతే ఈ ప్రభుత్వాన్ని కూడా గత ప్రభుత్వాన్ని పట్టిన గతే పడుతుంది తప్ప వేరే మార్గం లేదు. అందుకోసం మేము సిపిఐ సిపిఎంగా మేము హెచ్చరిస్తున్నది ఏంటంటే ఈ ప్రభుత్వం కనీసం ప్రజా సమస్యల గురించి ఆలోచించాలి, ప్రజల గురించి ఆలోచించాలి. ముందుగా ఇక్కడున్న స్థానిక శాసనసభ్యులు నిర్దాక్షిణ్యంగా పేదల జోలికి పోతే బాగుండదని చెప్పి పేదలకు అనుకూలంగా చేయాలి. అవసరమైతే ఈ పేదలు నివసించే అనేక ప్రాంతాల్లో ఇందిరమ్మ ఇల్లు ఇచ్చి వాళ్ళకి ఇందిరమ్మ ఇల్లు కట్టించాలని చెప్పి సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తాను. నిరుపేదలుగానే ఉంటున్నారు, గూడు లేని వారు కిరాయి ఇళ్లలో ఉండి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కానీ ఖచ్చితంగా వీరికి న్యాయం చేయాలి, నివేశన స్థలాలు ఇవ్వడం కాకుండా ఇందిరమ్మ ఇల్లు నిర్మించి ఇవ్వాలి. లేని పక్షం లోపల మాత్రం మేము ఉద్యమాన్ని చాలా తీవ్రతరం చేస్తామని చెప్పి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్న పరిస్థితి. కెమెరామెన్ సంపత్ నరేందర్, HM TV, వరంగల్.